కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి గురువర్యా, నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుడిని చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోభితుడు, గొప్ప గుణములున్నవాడు. పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు. సహజ కవచ కుండలములున్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. కానీ సంగమ వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వవని అడిగాడు. 2 కారణముల చేత ఇవ్వను. సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను, తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తానన్నాడు. తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకొని ఎంతో అవసరమైతే తప్ప వెయ్యనటువంటి వాడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం. 2, మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను. ఈ ఇద్దరికీ తప్ప 3వ వాడికి ఇవ్వను. ఈ 2టికి నువ్వు చెందవు, నువ్వు సూతుడివి, నీకు ఇవ్వను.